ఒక అన్నకి ఒక చెల్లికి ఒక వదినకి దేనికి తేడా కూడా ఉండదు. అంటే అమ్మని ఎవరైనా ఆడదాని అంటారా? అనొచ్చా? అరే నీ అమ్మాయి కదా మనమ్మని ఎవరైనా అలాగన్ను దేవుడు ఎట్లా అవుతాడు? మనం ఏం చేయాలి? గుడికి వచ్చినప్పుడు గుడిలో ఉండేలా డబ్బులు వేయడం గొప్పతనం కాదు. నువ్వు గుడికి వచ్చినప్పుడు కొబ్బరికి వస్తావో, గుడి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని కూడా పట్టుకొని వెళ్ళాలి. అది గొప్పతనం. అమ్మవారి చేతుల్లో ఏమున్నాయి? ఆయుధాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? నీకు ధర్మం, నీకు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో, నీకు ఎప్పుడైతే అధర్మం కనిపిస్తుందో, నీ చేత ఆయుధం పోదని అర్థం. అంతేగాని మనం ఎవరైనా చంపేస్తుంటూ ఊరుకుంటామా? కానీ మా దేవుడు ఎలా చెప్తా, పాపులందరినీ కూడా రక్షించుడుగాక అడుగుతున్నాను ఆమె అని చెప్తాడు. అరే నీ భార్య నేను వచ్చి కొట్టానుకో, అది తప్పా ఒప్పా చెప్తున్నాను? తప్పైతే నన్ను కొడతావా? నిన్ను మా దేవుడు రక్షిస్తాడని చెప్తావా?